వీడియో 7 లో మిస్ సెలినిస్ ఆర్ స్పెషల్ ప్లీడింగ్స్ క్రిమినల్ లిటిగేషన్ లో దీంట్లో 1 అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేస్. ఓకే, సెక్షన్ ఏంటి దీంట్లో 406 407 సిఆర్పిసి. పర్పస్ ఏంటి? ట్రాన్స్ఫర్ కేస్ ఫర్ ఫెయిర్ ట్రయల్. ఓకే, లీడింగ్ జడ్జిమెంట్స్ ఏంటి? స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ రమేష్ 1987, సుశీల్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005. ఓకే, నెక్స్ట్ టాపిక్ దీంట్లో అప్లికేషన్ ఫర్ ఇంటర్సెప్షన్ ఆర్ ఫోన్ రికార్డ్స్. సెక్షన్ 91 సిఆర్పిసి టెలిగ్రాఫ్ యాక్ట్. పర్పస్ అప్టైన్ కాల్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. లీడింగ్ జడ్జిమెంట్స్ ఏంటి? కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. ఓకే, ఇది సెకండ్ అప్లికేషన్. దీంట్లో ఈ టాపిక్ లో థర్డ్ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ఫర్ డైరెక్షన్ టు పోలీస్ ఇన్వెస్టిగేషన్. సెక్షన్స్ 156 క్లాస్ 3, 173 క్లాస్ 8 సిఆర్పిసి. పర్పస్ ఏంటి? సూపర్వైజ్ ఇన్వెస్టిగేషన్. లీడింగ్ జడ్జిమెంట్స్ ఏంటి? అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ 2014. ఓకే, దీంట్లో ఈ పిటిషన్స్ లో థర్డ్ పిటిషన్ అయింది. ఇప్పుడు ఫోర్త్ పిటిషన్. ఫోర్త్ పిటిషన్ ఏంటి? అప్లికేషన్ ఫర్ సమన్స్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ అక్యూజ్డ్. సెక్షన్స్ 82, 83, 84 సిఆర్పిసి. పర్పస్ ఏంటి? ఎన్ష్యూర్ అక్యూజ్డ్ అపీర్స్ ఫర్ ట్రయల్. లీడింగ్ జడ్జిమెంట్స్ ఏంటి? స్టేట్ వర్సెస్ దశరథ రామయ్య 1991. ఓకే, ఇది ఏంటంటే అప్లికేషన్ ఫర్ సమన్స్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ అక్యూజ్డ్. ఓకే, 82, 83, 84 సిఆర్పిసి అప్లై అవుతుంది. సో ఇవి ఈ 7 వీడియోస్ మీరు చూసినట్టే కనుక క్రిమినల్ పిటిషన్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.